వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చెవిరెడ్డి ప్లేస్ లో సుబ్బారెడ్డి. ప్రకాశం జిల్లాను ప్రక్షాళన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని కూడా మనకు టైటిల్ ఇవ్వడం జరిగింది. ఈ టైటిల్ ఇవ్వడానికి అయితే ఒక ప్రధాన కారణం ఉంది. ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక వెలుగు వెలిగింది. అటు నెల్లూరు కానీ పక్కనే ఉన్న నెల్లూరు కానీ ప్రకాశం జిల్లాలో తిరుగులేదన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఉండేది. అలాంటి స్థితి నుంచి ఈ రోజు అసలు ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. బాలినేని లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోవడం కానీ, చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఎంపీ అభ్యర్థిగా మొన్న పోటీ చేసినా అక్కడ నిలబడకపోని తీరు కానీ ఓడిపోయిన తర్వాత ఇవన్నీ కూడా నిజంగా పార్టీని డిఫెన్స్ లో పడేస్తా ఉన్నాయి. ఏదైతే ప్రకాశం జిల్లా లాంటి ఒక వైఎస్ఆర్సీపీకి ఒకప్పుడు కంచుకోటుగా ఉన్న జిల్లాలో. అందుకని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రకాశం జిల్లా మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్న చర్చ ఉంది. ఈ క్రమంలోనే తన బాబాయికి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి బాధ్యతల్ని అప్పగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ అప్పగించేసినప్పటికీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే పార్టీ నుంచి రాలేదు. బట్ చెవిరెడ్డిని పూర్తి స్థాయిలో ఆయన చంద్రగిరికే పరిమితం చేసి తన బాబాయ్ అయిన సుబ్బారెడ్డికే ప్రకాశం జిల్లా బాధ్యతలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ స్థాయిలో పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా, అంతకుముందు చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందు బాలినేని లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పటికి సుబ్బారెడ్డి రాజకీయాల్లోకి రాకపోయినా ఏదైతే వైఎస్ఆర్ తోడలుగా ఉన్నారు ఆయన, బట్ రాజకీయాల్లోకి మాత్రం అంతగా అప్లిఫ్ట్ అయిన పరిస్థితి అయితే లేదు. బట్ వేరే బాలినేని కాంగ్రెస్ లో కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు ఆయన. అదేవిధంగా చూస్తే వైఎస్ మరణానంతరం ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. దెన్ అదేవిధంగా బై ఎలక్షన్స్లో కూడా ఆయన ఓడిపోయారు ఆ రోజు. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2 బై ఎలక్షన్స్లో గెలిచారు జనార్దన్ మీద. దెన్ 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆ రోజు సుబ్బారెడ్డి కూడా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాతే సుబ్బారెడ్డి షర్మిల పాదయాత్ర కానీ, విజయమ్మ పార్టీ కోసం చేసిన ప్రయత్నాల్లో కూడా ఆయన వెనుకుండి పార్టీని నడిపించారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు. సో సుబ్బారెడ్డి కూడా పార్టీలో ప్రయారిటీ దక్కింది ఆ రోజున. ఈ క్రమంలోనే ఎప్పుడైతే 2014 ఎన్నికల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రత్యక్ష ఎన్నికలను ఫేస్ చేసినప్పటి నుంచి జిల్లాలో 2 పవర్ సెంటర్స్ అయినాయి వైఎస్ఆర్సీపీలో. ఒకటి సుబ్బారెడ్డి, ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక ఆ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. బట్ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలవడం జరిగింది. అప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు వైసీపీ ప్రకాశం వేదిక అయిందని అనుకోవచ్చు. ఇక అనేక రకాలుగా వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు పార్టీని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. వేరేజ్ మనం చూసినట్లయితే 2019 టైం వచ్చింది. 19 ఎన్నికల్లో సుబ్బారెడ్డిని తీసి పక్కన పెట్టి ఎన్నికల కంటే ముందు మాగుంట శ్రీనివాసరెడ్డిని టీడీపీ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. సుబ్బారెడ్డి దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరుండి మాగుంటని పార్టీలోకి తీసుకొస్తున్నారు, తనకు చెక్ పెట్టేందుకని ఆయన భావించారు. ఈ వైఎస్ఆర్సీపీలో మగాళ్ళు లేకే పక్క నుంచి తీసుకొస్తున్నారని చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఆయన కన్విన్స్ చేసి ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని హామీ ఇచ్చి ఆ రోజు మాగుంట పార్టీలోకి తీసుకొచ్చున్నారు. 19 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే అండ్ దెన్ మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీగా కూడా గెలవడం జరిగింది. దెన్ గెలిచిన తర్వాత సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2 సార్లు దానికి కంటిన్యూ చేశారు ఆ పదవికి ఆయన. అయితే ఇక్కడే ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నా బట్ ఒంగోలు మీద మాత్రం ఆయన మనసిపోలేదు. అదే స్థాయిలో అక్కడ ప్రతి ఇష్యూలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయిన పరిస్థితిని మరోసారి బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి అనే తీరును తెర మీదకి తీసుకొచ్చింది. తాను మంత్రిగా ఉన్నా తనకు అధికారుల నుంచి ప్రభుత్వం వైపు నుంచి సఫికేషన్ ఎదురుతున్న తీరుని ఎన్నోసార్లు బాలినేని బయటపడి మాట్లాడేవాళ్ళు. ఏదైతే భూకుంభకోణ ఆరోపణలు తన మీద వచ్చినా ఆ స్థాయిలో తన అన్నయ్యలను బెదిరించడానికి కూడా ఆయన తప్పుపట్టారు. ఎప్పుడు కూడా తను ఏదనుకుంటే అది బయటికి మాట్లాడుతూ ఎప్పుడు ఒక కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న పేరుని తెచ్చుకున్నారు బాలినేని ఆ 4 ఏళ్ల పాటు. మంత్రి పదవి నుంచి తనను తీసి పక్కన పెట్టిన సమయంలో కూడా చాలా హట్ అయ్యారు ఆయన. అప్పుడే పార్టీ నుంచి ఎగ్జిట్ అవుతారని అందరూ అనుకున్నారు కానీ బట్ ఆయన హోల్డ్ అయ్యే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మరోసారి సుబ్బారెడ్డి మొన్నటి ఎన్నికలకు ముందు ఒంగోలు టికెట్ అడిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అప్పటికే మాగుంట వెళ్ళిపోయారు పార్టీలోంచి. తన కొడుకు లిక్కర్ మాఫియా కేసులో అరెస్ట్ అవడం కానీ, జగన్మోహన్ రెడ్డి తను తీసి పక్కన పెడతాం కానీ ఇవన్నిటితో హట్ అయిన మాగుంట ఆ రోజు టీడీపీలోకి వెళ్ళిపోయినారు. ఆయన ఆపడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి చివరికంటా ప్రయత్నం చేసినా చివరికి జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్న పరిస్థితుల్లో మాగుంట వెళ్ళిపోవడం జరిగింది. చెవిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. చెవిరెడ్డి రాకను బాలినేని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. స్థానికులు కాని వ్యక్తిని తీసుకొచ్చి ఎలా నిలబెడతారు మీరు లాస్ట్ మినిట్లో అంటూ వ్యతిరేకించిన బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం చెవిరెడ్డి వైపే మొగ్గు చూపారు. ఆ రోజు యాక్చువల్గా ఆప్షన్ లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అప్పటికే తన బాబాయికి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఉన్నాయి, రాజ్యసభను కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితుల్లో ఆప్షన్ లేని పరిస్థితుల్లో బలవంతంగా అక్కడ చెవిరెడ్డిని పెట్టే ప్రయత్నం చేశారు. దాని చెవిరెడ్డిని అక్కడ పెట్టిన తర్వాత
పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది వైఎస్ఆర్సీపీ. గతంలో ఉన్న సీట్లకి పూర్తి స్థాయిలో గతంలో అధికారం ఉన్నప్పుడు ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉందని సొంతంగా అసలు తనకు ఓటమే ఎదురవని నేతగా పేరుంది ఆదిమూలం సురేష్కు. అలాంటి సురేష్ కూడా ఓడిపోవడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో. కూటమి వేవ్లో క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది టీడీపీ మొన్నటి ఎన్నికల్లో. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒకరిద్దరన్నా కాపాడుకునే సిచ్యువేషన్ అయితే అక్కడ లేదు. ఎందుకంటే ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే బాలినేని అప్పటిదాకా అసంతృప్తిగా మాట్లాడుతూ వచ్చారో అదే బాలినేని మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టి జనసేనలోకి వెళ్ళడం జరిగింది. జనసేనలో ఒంగోలులో కీలక నేతగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే ఎన్నికల కంటే ముందే మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు వెళ్ళిపోయారు. ఇంకోవైపు చూసినట్లయితే అక్కడ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న చెవిరెడ్డి అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. తన పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మీద కూడా చెవిరెడ్డి ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చెవిరెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చంద్రగిరికే పరిమితం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజు సీన్లోకి మళ్ళా వైవి సుబ్బారెడ్డిని తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అద్దంకి లాంటి కాన్స్టిట్యున్సీలు కూడా చాలా గొట్టిపాటి రవి లాంటి ఒక సీనియర్ నేత అక్కడి నుంచి పోటీలో ఉంటే అనేక ప్రయోగాలు చేసి ఆ సీట్ని వదులుకున్నారు. చీరాల లాంటి సీట్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో నలిఫై కావడానికి కారణం కూడా జగన్ చేసిన ప్రయోగాలే. అలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు ఎర్రగొండపాలెం నుంచి సంతనోతుపాడు నుంచి ఎర్రగొండపాలెం నుంచి కొండేపి ఇలా ఆదిమూలం సురేష్ లాంటి ఒక నేతను కూడా అనేక సార్లు తిప్పించే ప్రయత్నం చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఒక బూమరాంగ్ అయ్యాయి మొన్న జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చెవిరెడ్డిని తన జిల్లాకే పరిమితం చేసి ఈరోజు మళ్ళీ సుబ్బారెడ్డిని అంటే తన సొంత బాబాయిని అక్కడ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతా ఉన్నారు. మరి చెవిరెడ్డి పోయి సుబ్బారెడ్డి వస్తే ఈ రోజు బాలినేని లాంటి వాళ్ళు కూడా ఆయనకు అడ్డం లేరు కాబట్టి ఈ జిల్లా మొత్తాన్ని ఆయన తన గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉంటుందా, పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సుబ్బారెడ్డి ఎంతవరకు చక్కబెడతారనేది మాత్రం ఒక కీలక అంశంగా మారింది. ఈరోజు టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మొన్నటి ఎన్నికల కంటే ముందు నుంచి మహానాడు ఒంగోలు కేంద్రంగా జరిగిన దగ్గర నుంచి లోకేష్ పాదయాత్ర సక్సెస్ చేయడం వరకు, మొన్నటి ఎన్నికల్లో అన్ని సీట్లు చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇవ్వడం వరకు, అంతేకాదు జిల్లాలో 2 మంత్రులను తీసుకొచ్చుకున్నారు. ఈ రోజున అటు గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు మినిస్టర్గా ఉంటే ఇటు స్వామి లాంటి వాళ్ళు కూడా కొండేపి నుంచి గెలిచిన స్వామి లాంటి వాళ్ళు కూడా ఈ రోజున మంత్రులుగా ఉన్నారు. సో అలా ఒక స్ట్రాంగ్ బేస్ అయితే టీడీపీకి అక్కడ ఏర్పాటైంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మరి సుబ్బారెడ్డి ఈరోజు టీడీపీని ఎలా ఓవర్కమ్ చేయగలరు, సో చెవిరెడ్డి ప్లేస్లో సుబ్బారెడ్డి ఎంతవరకు ఫిట్ అవ్వగలరు అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.